ఇరాక్లోని ఒక నగరంలో మహ్మద్, జరీనా అనే పేద దంపతులుండేవారు. జరీనా తొలిచూలు గర్భవతిగా ఉండి తనకు హల్వా తినాలని ఉన్నట్టు చెప్పింది. తిండికే గతిలేని మహ్మద్ తన భార్యకు హల్వా ఎలా కొనిపెట్టగలడు? కాని పడుచు భార్య, అందులోనూ వేవిళ్ల మనిషి, అడగక అడగక హల్వా తినాలని ఉన్నదంటే తినిపించకుండా ఉండటం ఎలా? ఏదో ఒక ఉపాయం చేసి తన భార్య చేత హల్వా తినిపించాలని మహ్మద్ నిశ్చయించాడు. అంతకు ముందే వర్షం పడింది. వర్తకులు బూజుపట్టే తమ సరుకులను వీధుల్లో ఎండపెట్టారు. ఒక బజారులో శనగపిండి ఆరపోసి ఉన్నది. అది చూసి మహ్మద్ ఇంటికి వెళ్లి ఒంటికి బాగా నూనె పట్టించి ఆ బజారు వెంబడి నడుస్తూ కావాలని శనగపిండి మీద తూలిపడి పొర్లి ఒంటి నిండా ఇంతమందాన శనగపిండి అంటించుకొని గబగబా ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటికి అంటిన శనగపిండి అంతా చేటలో తులిపి స్నానం చేశాడు. తర్వాత అతను ఒక పెద్ద తలపాగా తలకు ఆని ఆనకుండా పెట్టుకుని దుస్తులు వేసుకుని ఒక పెద్ద నూనె దుకాణానికి వెళ్లి నూనె ధర ఎలా ఉన్నది అంటూ నూనె గుండిగె మీదకి వంగాడు. తలపాగా నూనె గుండిగెలో పడిపోయింది. పొరపాట్లు జరిగిపోయినట్టు ఎంత పని జరిగింది, చిచి అంటూ మహ్మద్ దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకుని తలపాగాను ఇంటికి తెచ్చి దానిలో ఇంకిన నూనంతా పళ్ళెంలోకి పిండాడు. హల్వా తయారు చేయటానికి కావలసిన పిండి, నూనె దొరికాయి. ఇక బెల్లము, కట్టెలు కావాలి. మహ్మద్ మళ్లీ దుస్తులు మార్చుకుని బెల్లం వర్తకుల దుకాణాలకు వెళ్లి, మా యజమానికి బండెడు బెల్లం కావాలిట, మీ దగ్గర ఉండే మంచి సరుకు నమూనాగా ఇయ్యండి అని అడిగి ఒక్కొక్కని దగ్గర ఒక్కొక్క బెల్లపు అచ్చు తెచ్చాడు. తర్వాత అతను తనకు కావలసిన బెల్లం మాత్రం ఉంచుకుని మిగతాది అమ్మి ఆ డబ్బుతో కట్టెలు కొన్నాడు. హల్వా తయారయ్యేసరికి బాగా చీకటి పడింది. దాన్ని భార్యాభర్తలిద్దరూ తిందామనుకున్నారు. దీపం వెలిగిస్తే ఎవరైనా వచ్చి వాళ్లు హల్వా తింటూ ఉండటం చూసి ప్రశ్నలు వేస్తారని కటిక చీకటిలో హల్వా పళ్ళెం మధ్య పెట్టుకుని ఇద్దరూ తినటం ప్రారంభించారు. ఈలోపుగా వారి ఇంటికి వలీ అనే దూరపు బంధువు వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉన్నది కాని మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన సంగతంతా గ్రహించి చప్పుడు చేయకుండా తాను కూడా పళ్ళెం పక్కన కూర్చొని వారితో పాటు తాను కూడా హల్వా తినసాగాడు. తినేటప్పుడు పళ్ళెంలో చేతులు తగులుతున్నా అవి తమ చేతులేనని భార్యాభర్తలు అనుకున్నారు. అనుకున్న దానికన్నా హల్వా త్వరగా అయిపోయింది. అప్పుడే హల్వా అంతా ఎలా అయిపోయింది? నేను తిన్నది కొంచెమేనే అన్నది జరీనా. నేను కూడా కొంచెమే తిని ఎక్కువ భాగం నీకే వదిలాను అన్నాడు మహ్మద్. మీతో పాటు నేను కూడా తిన్నాలెండారా అన్నాడు వలి. దీపం వెలిగించాక ఆ భార్యాభర్తలు వలీని చూశారు. తన భార్య చేత హల్వా తినిపించటానికి మహ్మద్ పడిన పాట్లన్నీ విని జాలిపడి వలీ డబ్బిచ్చి మహ్మద్ చేత జరీనా తినగోరిన సరుకులన్నీ బజారు నుంచి తెప్పించాడు. పగలు, రాత్రి. దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావటంచేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాతకోతలు లేనందున అప్పులు తీసుకున్న వాళ్లెవరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరిమీద, ఊరివాళ్ల మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయల్దేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవిదారుల వెంట నడచి మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు. నదీ తీరాన కొంత దూరంలో వాడికొక అందమైన భవనం కనపడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలు ఉన్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకిలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద వాతలు ఏమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను. అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలిసత్తువ కొద్దీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలోకి ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. జగదీశుడు భవనం అంతా కలయ తిరిగి మళ్లీ ముందు గదిలోకి వచ్చాడు. యజమానిగారికి నమస్కారం. క్షమించాలి, ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయింది. అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్ళిపడ్డాడు.
గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయటం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పోయి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది. మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్ని వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది, పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రమైంది. ఆమె వాడితో సూర్యాస్త సమయం కాబోతున్నది. ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది. ఈ మాటలు విని జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా? రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్లిన గుమ్మంకేసి చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కారు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకుని ఉన్నది. అలాగే కూర్చొని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తలవిరుసురా నీకు? నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా? ఇలా రా అంటూ కొరడా ఝుళిపించింది. ఆమె కళ్లల్లోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించటం జగదీశుడికి సాధ్యం కాలేదు. వాడు లేచి ఆమె వేవు నడిచాడు. వెనక్కు తిరుగు అన్నది రాత్రి. జగదీశుడు తిరిగాడు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చెళ్ళుమని కొట్టింది. జగదీశుడు వీపు భగ్గున మండింది. వాడి చొక్కా చెరిగి వాతపడిన చోట ఎంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతుంటే రాత్రి విరగపడి నవ్వి, అప్పుడే ఇలా గిజగిజలాడిపోతే ఎలా? తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి. ఝాము ఝాముకు ఒక చరుపు చరుస్తాను. సమయం తెలుసుకోవటానికి నీ వీపు మీది వాతలే నాకు ఆధారం. అసలే మతిమరుపుదాన్ని. వేళ మరిచిపోయానంటే పగలు వచ్చేస్తుంది. పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా? దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది. పొయ్యి రాజేయించింది. వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించక ఆరగించింది. తర్వాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపచెయ్యి అన్నది. జగదీశుడు ఆడాడు, పాడాడు. 2వ ఝాము ఆరంభంలో వాడి వీపు మీద 2వ కొరడా దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాణ్ణి సూదుల్తో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. 3వ ఝాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో 3ఓసారి చెళ్ళుమనేలా గట్టిగా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్రలేచాక జగదీశుడి వీపు మీద వాతలు లెక్కపెట్టి 3 ఝాములు గడిచాయని గుర్తు చేసుకుని 4ఓ ఝాము మొదట్లో 4ఓ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్లీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీది వాతలను తన నెమలి ఈకల విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చున్నది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి, దాహం, మంచినీళ్లు కావాలి అన్నాడు. ఆమె విసినికర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్త సమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది. 2ఓ ఝాము మొదట్లో 2ఓ దెబ్బ, 3ఓ ఝాము మొదట్లో 3ఓ దెబ్బ వేసి ఆమె పడుకుంది. జగదీశుడు పరుపు కింది ఉన్న నెమలి ఈక పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతలలో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైంది. 4ఓ ఝాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ, ఇది ఆఖరి ఝాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 ఝాములే గడిచాయి. కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వైపు చూపించాడు.
అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చెరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకువ వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరచి బయటకు పరుగు తీసింది. కాని సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు? అది వస్తున్నదనే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది. తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. న్యాయబుద్ధి కలవాడు. తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు. ఆయన వద్ద 1,00,000 ధనం ఉండేది. ఆయన వయసు 60. భార్య పోయింది. బిడ్డలు లేరు. నా వద్ద 1,00,000 ఉండి ఏం లాభం? అనుభవించటానికి పిల్లా పీచూ లేరాయే అని ఆస్తమానము అంటుండేవాడు. ఆయనకు మళ్లీ పెళ్లాడాలని ఉన్నదని గుర్తించిన 2 పెళ్లిళ్ల పేరక్కలు మంచి సంబంధం తెస్తారని ఆయనకు ఆశ పెట్టారు. పిల్ల అందంగా ఉండాలని, గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుపట్టాడు. పెళ్లిళ్ల పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు. ఆమె మంత్రిగారి ఇంటి నౌకరు. చిన్నతనం నుంచి ప్రతిష్ట గల చోట మసిలి మానమర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి. చాలా అందగత్తె. ఆమెతో పెళ్లిళ్ల పేరక్కలు, నీ కాబోయే భర్త లక్షాధికారి, 40 ఏళ్లవాడు, స్వభావం కూడా మంచిది అని చెప్పారు. పెళ్లి అయి కాపరానికి వచ్చాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది. కాని చేసేదేమీ లేక ఊరుకున్నది. ఒకనాడు ముసలాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్ళాడు. ఆ సాయంకాలం దాసీది తన యజమానురాలుతో, అమ్మా, మనం అలా బయటకు వెళ్ళి వద్దామా? ఎక్కడికీ కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అన్నది. ముసలాడి భార్య సరేనని మంచి దుస్తులు వేసుకుని తన దాసిదానితో ఇంటి బయటకి అడుగుపెట్టింది. ఇంటి పక్కనే ముసలాడి దుకాణం ఉన్నది. అందులో నూలు ఉంటాయి. ఆ దుకాణంలో 2 గుమస్తాలుంటారు. వారిలో ఒకడు 50 ఏళ్ల వయసువాడు, రెండోవాడు చిన్నవాడు, బ్రహ్మచారి. 2 గుమస్తాలు తన యజమానురాలిని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు. ఆమె వారిద్దరినీ నవ్వుతూ పలకరించి, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మీకు అన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది. 2 కూడా తమకు ఏ లోటు లేదని జవాబు చెప్పారు. ఆమె మళ్లీ ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమస్తా చేతిలోనూ చిన్న గుమస్తా చేతిలోనూ పెట్టింది. తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంట్లోకి పోయింది. యజమానురాలు 2 గుమస్తాలకు బహుమానాలివ్వటంలో కొంత పక్షపాతం చూపించింది. ఆమె పెద్ద గుమస్తాకు 10 వెండి నాణాలిచ్చి చిన్నవాడికి 10 బంగారు నాణాలిచ్చింది. ఈ తేడాను వారు గ్రహించలేదు. చిన్న గుమస్తా చాంగు మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు. నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి. ఒక రాత్రి పెద్ద గుమస్తా దుకాణంలో పడుకుంటే 2వ రాత్రి చిన్న గుమస్తా పడుకునేవాడు. చిన్న గుమస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. చాంగ్, ఎవరు వారు అని కేక పెడితే, యజమానురాలి దాసి తలుపు తీయి అన్నది. చాంగ్ తలుపు తీసి, ఈవేళ ఇప్పుడు నీకేం పని అన్నాడు. నేను నా పని మీద రాలేదు, అమ్మగారు పంపారు అన్నది దాసి. నాకిచ్చిన 10 బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటి అని చాంగ్ అడిగాడు. అదేం లేదులే, నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసీది తన వీపు మీద నుంచి ఒక మూట దింపింది. ఆ మూటలో కొన్ని కొత్త బట్టలున్నాయి. ఇవి నీకు మీ అమ్మకును. అన్నట్టు అసలు వస్తువు మరిచాను అని ఆమె ఒక వెండి మొద్ద 1.5 వీస బరువుగలది తన చేతి కొంగులో నుంచి తీసి చాంగుకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఆ రాత్రి మరి నిద్ర పట్టలేదు. తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమస్తా రాగానే దుకాణం ఆయనకు అప్పగించి ఇంటికి వెళ్ళాడు. అతను తెచ్చిన బట్టలు వెండి మొద్ద చూసి చాంగ్ తల్లి, ఎక్కడివిరా ఇవన్నీ అని అడిగింది. చాంగ్ జరిగిన సంగతి అంతా చెప్పాడు. మీ యజమానురాలి ఉద్దేశమేమిటి? ఎందుకిలా నీకు బంగారము వెండి బట్టలు ఇస్తుంది? మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్లకు, నీ పుణ్యం ఉంటుంది అన్నది. చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడూ విరుద్ధంగా చేసి ఎరుగడు. అతను పనిలోకి వెళ్లటం మానేశాడు. తన చిన్నగుమస్తా పనిలోకి రాకపోవటం చూసి యజమాని మనిషిని పంపాడు. మా వాడికి శైత్యభారం చేసి సుస్తీగా ఉంది, కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది. మరికొన్ని రోజులయ్యాక పెద్ద గుమస్తా వచ్చి, మీ వాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి?
పనంతా ఒక్కణ్ణే చూడలేక సతమతమైపోతున్నాను అన్నాడు. ఆయనతో చాంగు తల్లి, మా వాడికి జబ్బు జాస్తి అయినది అన్నది. మరి 4-5 సార్లు యజమాని మనుషులు వచ్చి చాంగు పనిలోకి రావటం గురించి అడిగారు. ప్రతిసారి చాంగు తల్లి మా వాడికి జబ్బుగా ఉంది అని సమాధానం చెప్పింది. తర్వాత మనుషులు రావటం మానేశారు. ఇంకొక మనిషిని పెట్టుకుని ఉంటారని ఆవిడ అనుకున్నది. 1 నెల గడిచింది. చాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. తన యజమానురాలిచ్చిన బట్టలు కాని వెండి ముద్ద కాని అమ్మటానికి వాడు భయపడ్డాడు. అమ్మా, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత కదా, ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు. నాయనా, నీ తండ్రి నూలు కుంకుమ అమ్మి జీవించాడు, నువ్వు ఆ పనే చెయ్యి అంటూ నూలు తట్ట చూపింది తల్లి. త్వరలోనే దీపాల పండగ వచ్చింది. చాంగ్ తన తల్లితో, అమ్మా, దీపాలు చూడపోతాను. ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అన్నాడు. భద్రం నాయనా, మీ యజమాని ఇంటి మీదుగా వెళ్ళేవు, ఏదన్నా ప్రమాదం జరగవచ్చు. ఏమైనా ఒక్కడివే మాత్రం వెళ్లకు అన్నది తల్లి. చాంగ్ తన మిత్రుడొకణ్ణి వెంట పెట్టుకుని దీపాలను చూడటానికి రాజభవనం కోసి వెళ్ళాడు. సరిగా వాళ్ళు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారు నౌకర్లు అప్పుడే జనానికి దక్షిణలు పానీయాలు ఇవ్వటం ప్రారంభించారు. ఈ గుంపును తోసుకొని మనం ముందుకు పోలేం, మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు, అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రిగారి ఇంటికేసి వెళ్లారు. కాని అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉన్నది. పైగా ఆ గుంపులో చాంగు వెంట ఉన్న కుర్రవాడు కాస్త ఎటో కనపడకుండా పోయాడు. చాంగుకు తన పాత యజమాని ఇల్లు గుర్తుకొచ్చింది. దీపాల పండగ నాడు ముసలాడు రకరకాల టపాసులు కాలుస్తాడు, చూడటానికి సరదాగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్ళాడు. కాని అక్కడ దీపాలు కూడా లేవు, ఇల్లు మూసి ఉన్నది. ఇంట్లో ఎవరూ లేరు. ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది. చాంగ్ దగ్గరికి వెళ్లి చదివితే ఆ ఇల్లు జప్తు అయిందని, ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది. చాంగ్ మిగతా వివరాలు చదివేలోపుగా రక్షకభటుడొకడు వచ్చి, యాయ్, ఎవరు నువ్వు, ఎందుకీ ఇంటి దగ్గర తారట్లాడుతున్నావు అని గద్దించాడు. చాంగుకు దడ పుట్టింది. వాడు కాలిసెత్తువ కొద్దీ పారిపోయాడు. చాంగు ఒక వీధి వెంట నడుస్తుండగా ఎవరో మనిషి వెనకనుంచి కేకవేసి ఆగమని, నిన్నెవరో రమ్మంటున్నారు అన్నాడు. ఆ మనిషి ఒక పూటకూటి ఇంటి నౌకరని గుర్తించాడు. తన మిత్రుడు అక్కడికి చేరాడు కాబోలు. ఫలహారానికి పిలుస్తున్నాడనుకుని చాంగ్ ఆ నౌకరు వెంట వెళ్ళాడు. తీరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది. మీరా ఇక్కడున్నారేమిటి అని చాంగ్ ఆమెను అడిగాడు. నా భర్త పోటా వెండి నాణాలు తయారు చేసినందుకు ఆయనను పట్టుకుపోయి ఆస్తి అంతా జప్తు చేశారు. నేను దిక్కులేని దాన్ని అయ్యాను. నన్ను మీ ఇంట్లో కొద్దికాలం ఉండనిస్తావా అని ఆమె చాంగుతో అన్నది. అది సాధ్యమయ్యే పని కాదు. మా అమ్మ అలాంటివి ఏమాత్రమూ సహించదు. లేనిపోని అపవాదులు మా పైన వచ్చి పడతాయి అన్నాడు చాంగ్. ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్? ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలి ముత్యాల తావళం తీసి చూపింది. అందులో 108 అపురూపమైన ముత్యాలున్నాయి. వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టం ఉండదు. ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చెయ్యవచ్చు. నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యజమానురాలు. నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి. ఆవిడను అడిగి వస్తాను అన్నాడు చాంగ్. ఆమె చాంగు వెంట అతని ఇంటిదాకా వెళ్లి బయట నిలబడింది. చాంగ్ లోపలికి వెళ్లి తన పాత యజమానురాలి విషాదగాథ తల్లితో చెప్పాడు. అలాగట్రా నాయనా, పాపం ఆమె ఇప్పుడెక్కడుంది అన్నది తల్లి. బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్. లోపలికి రమ్మను అన్నది తల్లి. పాత యజమానురాలు లోపలికి వచ్చి, నాకు తోడు నీడ ఎవరూ లేరు, అందుచేత మీ పాలపడ్డాను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అన్నది. కొద్ది రోజుల పాటు అలాగే ఉండమ్మా, మరేం లేదు కాని మేం పేదవాళ్లం. ఈ ఇల్లు నీ బోటి వాళ్లకు తగినది కాదు. అదే మా భయం. మీ బంధువులెవరన్నా ఉంటే తర్వాత అక్కడికే వెళ్ళవచ్చు అన్నది చాంగ్ తల్లి. పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి, ఈ ముత్యాలు ఒక్కొక్కటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అన్నది. తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు. అది వరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగు వద్ద కొనటం చేత వ్యాపారం బాగా సాగింది. ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే చాంగు ఆమెను తన తల్లిలాగే చూశాడు.
ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు. ఆయన వాలకము, దుస్తులు చూస్తే చాంగుకు గుండె కరిగిపోయింది. బాబూ, మీకిలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగ్ ముసలాణ్ణి అడిగాడు. నేనసలు దాన్ని పెళ్లాడటం పెద్ద పొరపాటయింది. అది ఏం చేసిందో తెలుసా? మంత్రిగారింటి నుంచి ఒక ముత్యాల హారం కాచేసింది. ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాల హారం ఎక్కడని నన్ను అడిగారు. నాకు తెలియదన్నాను. వాళ్ళు నన్ను చావా చితక్కొట్టి జైల్లో వేశారు. అదృష్టవశాత్తు నా భార్య ఉరిపోసుకు చచ్చింది. అది దొంగ అని తేలింది కాని ఆ ముత్యాల హారం మటుకు కనిపించలేదు అన్నాడు పాత యజమాని. చాంగుకు ఈ మాటలు అయోమయంగా తోచాయి. ఆ ముత్యాల హారము ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఆమె ఉరిపోసుకున్నదన్నాడేమిటి? చాంగ్ తన పాత యజమానిని తన ఇంటికి వెంటపెట్టుకు వెళ్ళి దాసీదానితో చిన్నమ్మగారిని ఒకసారి బయటకు రమ్మను అన్నాడు. దాసీది లోపలికి వెళ్ళి వచ్చి కంగారుగా, ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతలో ఏమైపోయారో గాని చిన్నమ్మగారెక్కడా కనిపించటం లేదు బాబూ అని చెప్పింది. తన పాత యజమాని చెప్పినది నిజమేనని, ఇంతకాలం తన ఎంట ఉన్నది దెయ్యమేనని చాంగ్ రూఢీ చేసుకున్నాడు. అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికే ఇవ్వటమే కాక తాను లోగడ అమ్మిన 1-2 ముత్యాలు కూడా మళ్లీ కొని ఇచ్చాడు. ముసలాడు వాటిని తీసుకుపోయి మంత్రికి అప్పచెప్పాడు. జప్తు చేసిన ఆయన సొత్తంతా విడుదల అయింది. చాంగ్ చాలా నిజాయితీపరుడు, న్యాయబుద్ధి కలవాడు కనుకనే అతను దెయ్యం ఆకర్షణకు లోబడలేదు. తన యజమానికి ముత్యాలు తిరిగి ఇచ్చాడు. అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు.